ప్రభు నాకు అనుగ్రహించినటువంటి ఒక నడిపింపును బట్టి యూదా పత్రికలో నుండి ఒక వచనాన్ని ధ్యానించాలని ఆశపడతా ఉన్నాను. ఎన్నవ అధ్యాయం అని అడగకుండా అందరూ ప్రసంగిలే గనుక ఆ పొరపాటు జరగకపోవచ్చు. యూదా పత్రిక 12, 13 వచనాలు చదువుగా విందాం. వీరు నిర్భయముగా మీతో సుభోజనము చేయుచు తమ్మును తాము నిర్భయముగా పోషించుకొనుచు మీ ప్రేమ విందులలో దొంగ మెట్టలుగా ఉన్నారు. వీరు గాలి చేత ఇటు అటు కొట్టుకొని పోవు నిర్జల మేఘములుగాను, కాయలు రాలి ఫలములు లేక 2 మారులు చచ్చి వేళ్లతో పెళ్లగింపబడిన చెట్లగాను, తమ అవమానమును నురుగు వెళ్ళగ్రొక్కువారై సముద్రము యొక్క ప్రచండమైన అలలుగాను, మార్గము తప్పి తిరుగు చుక్కలుగాను ఉన్నారు. వారి కొరకు గాఢాంధకారము నిరంతరము భద్రము చేయబడి ఉన్నది. ప్రేమ కలిగిన మా తండ్రి, ప్రాణాత్మ దేహములు తొమ్మికి లొంగిపోతుని అల్పదాసును అంగీకరించి అగ్ని చేత కాల్చి పుటము వేసి పరిశుద్ధపరిచి నీతిగల నీ మాట తేటకి వినిపించగల బోరగ మార్చమని ప్రాధేయపడుతున్నాను. ఇప్పటికీ ఎప్పటికీ నేనే తగ్గాలి, మీరు హెచ్చాలి. అందుచేత ఈ దీనపాత్రను అంగీకరించి మహిమైశ్వర్యముతో నింపి మరుగుపరిచి మీరే ప్రత్యక్షమై మీరు చేయనుద్దేశించిన కార్యమంతా నిరాటంకముగా మీ స్థాయిలో మీ శైలిలో చేసుకునమని మా ప్రాణాత్మ దేహములు వాడుతున్న ఉపకరణాలపై యేసు రక్తాన్ని ప్రోక్షించుకుంటూ నిదాసులుడి ప్రజలందరి మీద గొప్పించేసే ఆత్మను, సమ్మతి గల మనసును వినుబుద్ధిని పుట్టించే ఆత్మను విడుదల చేస్తూ ఉండగా, దేవదూతల పరిచయను ప్రకటిస్తుండగా మీ కార్యములు చేయమని యేసు నామములో ప్రార్థించి వేడిపోతూ ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. దేవుడు కొంతమందిని ఉద్దేశించి మాట్లాడుతూ వాళ్ళు ఏమన్నాడంటే, వారు నిర్జల మేఘములుగాను కాయలు రాలి ఆకులు లేక 2 మారులు చచ్చి వేళ్లతో పెళ్ళగింపబడిన చెట్లుగాను, తమ అవమానమును నురుగును వెళ్ళగక్కు సముద్రపు అలలుగాను, మార్గము తప్పి తిరుగు చుక్కలుగాను ఉన్నారు. వారి కొరకు నిరంతరము గాఢాంధకారము భద్రము చేయబడింది అని చెప్పాడు. దేవునికి ఒక స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నశించిపోతున్న వారిని, పాపులైన వారిని, భ్రష్టులైన వారిని, తప్పిపోయిన వారిని, తిరుగుబోతుల్ని, తాగుబోతుల్ని, పాపిష్టుల్ని ఉద్దేశించి మాట్లాడిన మాటలు కాదయ్యి. ఇవన్నీ కూడా చాలా పెద్ద పెద్దోళ్ళని ఉద్దేశించి మాట్లాడిన మాటలు, చాలా పెద్ద పెద్ద అయ్యగారు. ఈ లిస్ట్ ఎక్కడ మొదలైందంటే, తమ ప్రధానత్వము నిలుపుకొనక పడిపోయిన దేవదూతలు మొదలుకొని, బిలాము మొదలుకొని, కయ్యను మొదలుకొని, మోషే నాయకత్వాన్ని సవాలు చేసి మోషేకు విరోధంగా 250 మందిని గుంపు కూర్చిన కోరహ మొదలుకొని, ఇందులో ఎవరైనా సామాన్యులు అని మీకు అనిపించారా? మోషే లాంటి దైవజనుడి విరోధంగా 250 మందిని సమకూర్చారంటే అదేమన్నా మామూలు ఉంటాడు? మోషే ఇట్లా మాట్లాడితే ఆకాశం తెరవబడుతుంది, సముద్రం తెరవబడుతుంది, బండ చీలిపోతుంది. ఏంటైన రేంజ్ అసలు? సుమారు 30 లక్షల మంది జనానికి 40 సంవత్సరాల పాటు ప్రతి పూట ఆకాశం నుంచి ఆహారం రప్పించి సప్లై చేసిన పెద్ద మనిషి, అలాంటి వాడికి వ్యతిరేకంగా 250 మందిని పోగేశారంటే ఆ రేంజ్ ఎంత ఉండాలా? మళ్ళీ ఆ బాబు లేవి గోత్రమోడే, అందులోనూ మావోడు స్పెషలైజేషన్ గ్రూప్ ఒకటి ఉంది. ఏంటిది అది? కహాతీలు బ్యాచ్. అందులో వాడు ఇలాంటి వాళ్ళు
ఎంతటి ప్రముఖులు కదా, అంత గొప్ప ప్రముఖులు, ప్రఖ్యాతి నొందిన వాళ్ళు, గొప్ప గొప్ప దైవజనులు అలాంటి వాళ్ళని పట్టుకొని ఏమన్నాడు తెలుసా? వాళ్ళు నిర్జల మేఘములు, 2 సార్లు చచ్చిపోయిన చెట్లు, అవమానమనే నురుగులు, వెళ్ళగక్కు సముద్రపు అలలు, మార్గము తప్పు తిరుగు చుక్కలు, వీటన్నిటికన్నా భయంకరమైన గుంపు వీళ్ళ కోసం గాఢాంధకారమే భద్రం చేస్తుంది, ఇంకేం లేదన్నాడు. మేము దైవజనులు, మేము సేవకులము, దేవుని కృప పొందిన వాళ్ళం, ఆత్మ పొందిన వాళ్ళం, వాడబడుతున్న వాళ్ళం, అభిషేకించబడ్డం, ఆశీర్వాదకరంగా బతుకుతున్న వాళ్ళం, ఎవడో పడిపోయి చెడిపోయిన పాపిస్టోడితో పోల్చి మమ్మల్ని మాట్లాడతావేంటి అనిపిస్తుంది ఒకవేళ. ఇలాంటి పోలికల గురించి చదివితే, కానీ అందులో ప్రధాన దూతలు ఉన్నారని, మాట పలికితే జరుగుద్దని ప్రపంచ దేశాల్లో నమ్మకము కలిగినటువంటి బిలాములు ఉన్నారని, దేవుడే దిగువచ్చి గదిలో కూర్చొని మాట్లాడే రేంజ్ ఉన్న పెద్ద మనుషులు ఉన్నారని, ఈ సృష్టి మీద మానవ సంతతికి పుట్టిన మొదటి మానవుడు అందులో ఉన్నాడని, ఎవడు సామాన్యుడు, ఎవడు తక్కువ, ఎవరిని తీసి పక్కన పెడదాం చెప్పండి? ఇలాంటి అతి ప్రముఖుల పేర్లు చెప్పి వీళ్ళ కొరకు గాఢాంధకారము భద్రం చేయబడింది అన్నాడు. పైగా వాళ్ళ గురించి 2 పదాలు వాడాడండి. వాళ్ళంట భయం లేని వాళ్ళంట, అసలు వాళ్ళ రక్తంలో భయం లేదంట. ఏమిటన్నాడు వాళ్ళ గురించి? వారు నిర్భయముగా మన ప్రేమ విందుల్లో కూర్చొని, ఎక్కడ ప్రేమ విందు పెట్టినా చక్కగా కూర్చొని ఏ మాత్రం బెరుకు లేకుండా తెగ తినేస్తాడంట. అలాగని వాడింటి దగ్గర కూడా నిర్భయముగా తాను పోషించుకుంటాడు. వాడి బలహీనతనే కానీ, వాడి అవలక్షణాన్నే కానీ, వీరు నిర్భయముగా మీతో సుభోజనము చేయొచ్చు. మీతో అంటే కృపలో నిలిచిన వాడితో, పరిశుద్ధ నిలిచిన వాడితో, కాపాడుకున్న వాడితో, నిబంధనలో ఉన్నవాడితో, సమర్పణలో ఉన్నవాడితో, పరిశుద్ధతను కాపాడుచున్న వాడితో కూర్చొని ఏ భయం లేకుండా దర్జాగా తినేస్తుంటాడు. వీడి బతికేంటి, వీడి వాల్యూ ఏంటి, వీడి సరుకేంటి, వీడి గొడవేంటి, వీడి గోత్రం ఏంటి, నేను తగుదినా, నేను అరుకున్నా ఫీలింగే లేదు వాడికి. 2 సార్లు చచ్చినోడు కదా, అంతకన్నా ఫీలింగ్ ఏముంటుంది వాడికి? నా భాష, నా తీరు, నా ధోరణి కఠినంగా అనిపిస్తుందా మీకు? అక్కడ తీని వాగ్దానాలు రాయలా, నేను చెప్తాకి అక్కడ రాసిన ముక్కలు చెప్తున్నాను. ఇంకో ఇందులో విచిత్రమైన మాట చెప్పనా? వారు నిర్భయముగా తమ్మును తాము పోషించుకోవడానికి ఎందుకు భయపడాలి? ఎవడ సొమ్మును తింటే భయపడాలి, కానీ ఆడి సొమ్ము ఆడి తింటే ఎందుకు భయపడాలా? నీ భోజనమో నా భోజనం తినడానికి భయపడాలని అర్థం ఉంది. ఆన్యాన్ని పోషించుకోవడానికి ఎవరికి భయపడాలండి? ఇదిగా నేటి సేవకుల్లో క్రైస్తవుల ఫీలింగ్. నేను ఎవడ సొమ్మనం తింటున్నానా, నువ్వేమైనా పెట్టావు నాకు? ఒక ప్రఖ్యాతి మినిస్ట్రీ ఉంది, ఆ మినిస్ట్రీకి నేను కూడా పిలువబడి వాక్యం ప్రకటిస్తూ ఉంటాను. వారికి ఆహారం పంపిస్తే సగం తిని బయట పారేశారు ప్లేట్లు. నేను కాస్త గట్టిగానే కోపడ్డాను. దానికి ప్రతిస్పందన ఏమిటి? నా ముందే స్పందన ఉండదులే, నేను లేనప్పుడేగా. నేను లేనప్పుడు స్పందన ఏమిటంటే, అడి సొమ్మ ఆడ మాకు పెట్టాడా, అడిగి ఎందుకంట నేను అన్నాను తెలిసి, మరి మీ సొమ్మ రే शैतान का बेटा बताओ रे पहले कि आप कहाँ है, आपका बाप कहाँ है बोलो. మీదా మీ బాబుదా, ఎవరిదరాది? పిచ్చి పిచ్చి నాటకాలు ఆడద్దు ఒక్కొక్కడని చెప్పాను. యేసు రక్తం ఇచ్చి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.
ఇది నీదా అని అడుగుతున్న వాడికి చెప్పాలి, మరి నీదా? ప్రతి అక్షరం మీద ఆయన పేరు రాసి ఉంది. పిచ్చి పిచ్చేసాలు వేయకూడదు ఎవడు కూడా. నీకు ఆకలిగా లేదా? మానే ఆ పూటకే. కొంచెమే ఆకవులుతుందా? కొంచెమే పెట్టించుకో. కరువు ముఖం వేసుకొని ప్లేట్ మీద పెట్టుకొని కొంచెం నేను వదిలేయటం ఎందుకు? రెండోసారి వెళితే అందుతుందని మొదటిసారి రెండోసారి వాడికి లేకుండా ఇడి తినేస్తున్నాడు. ఆ వడ్డించేవాడు ఇక జాలి అన్నట్టుగా చూస్తుంటాడు. ఏయ్ అని వీడు గద్దించిన గదమాయింపుకు భయపడి వేస్తాడు. అది మరి ఏమనుకుంటున్నావో అని చాలా సగర్వంగా వెళ్ళి నిర్భయంగా వదిలేస్తున్నాడు తినకుండా. వీడి అవలక్షణాలకి, వీడి క్వాలిటీకి, వీడి భక్తిహీనతకి, వీడి బుద్ధిహీనతకి ఒక నిబంధన, ప్రతిష్ట, సమర్పణ ఏమీ లేని బతుక్కి ఎవరితో కూర్చొని తింటున్నాడో, ఎవరితో మాట్లాడుతున్నాడో, బతుకేంటో, గొడవ ఏంటో ఏమి తెలుస్తలేదండి అడిగి. నిర్భయముగా మీతో కలిసి శుభోజనము చేయొచ్చు, తను నిర్భయముగా పోషించుకోవచ్చు. ఇంకా ఆడి గురించి ఎన్ని రాసినా నిర్భయం అని రాయాలి. అడిగి ఆడి పేరే భయం లేనోడు. నన్ను మౌన్ అడిగాడు, అసలు అంత బొత్తిగా భయం లేకుండా భలే మాట్లాడుతున్నాడు అన్న అంటే నేను అన్నాను, ఆడు అసలు దేవుడికే భయపడరా, నాకేం భయపడతాడు, నువ్వెంత ఇక్కడ పెట్ట తగలబడ్డామని అడిగాను. వాడికి అసలు దేవుని భయమే లేదు కదా. అమ్మో దేవుడు చూస్తున్నాడు, అమ్మో దేవుడు లెక్క అడుగుతాడు, అసలు ఆ ఫీలింగే లేదు వాడికి. వాటి తోటి సేవకుడికి ఏం భయపడతాడు అసలు? మందసానికి కప్పే కెరుబుల్ రెక్కలు మనకు పోయినా, లేకపోతే శరాపులు ఆరేసి రెక్కలు మనకి ఏమన్నా, ఎందుకు భయపడతాడు మనకి? అంచేత ఈనాడు విషయం లోపలికి వెళ్ళకముందు 50 మంది దైవజనులకు, పరిశుద్ధులకు, పెద్దలకు, ఆత్మీయులకు, అనుంగు సహోదరులందరికీ నా మనవి, మొదట భయము కలిగిన బతుకుతాం, ఆ తర్వాత ఆలోచిద్దాం మిగతా గొడవంతా. దేవునికి భయపడాలి, దేవుని వాక్యానికి భయపడాలి, దేవుని సన్నిధికి భయపడాలి. చేస్తున్న దేవుని సేవ విషయంలో భయం కలిగి ఉండాలి. చివరికి తింటున్న తిండి విషయంలో కూడా భయంగానే ఉండాలి. ఎలాగో సందర్భం వచ్చింది కాబట్టి ఒక మాట అనేసి పోతాను. విశ్వాసులు కానీ, అభిమానులు కానీ, ఆహ్వానించిన కన్వీనర్లు కానీ మిమ్మల్ని ప్రసంగికులుగా వెళ్తున్నప్పుడు ప్రేమతో వడ్డిస్తారు, అందులో సందేహం లేదు. బ్రతిమాలి వడ్డిస్తారు, సందేహం లేదు. వాళ్ళ అభిమానానికి నువ్వు మురిసిపోయి మునిగిపోయి తెగ తినేసావంటే ఆశ్చర్యపోయి అందరికీ చెప్తారు అల్లే, అమ్మో ఏందండి నా చేతులతో వడ్డించానండి, అమ్మో అని గుండెలు బాదుకుంటుంటే మన సాక్ష్యం అసలు సూపర్ ఉంటుంది దేశం మీద. అర్థమైందా? వద్దులే అంటుంటే కూడా చెప్తున్నాడు గారు అసలు అమ్మో అని బతిమిలాలి పెట్టిన వాళ్ళే ఒక లిమిట్ దాటాక ఇక ఆశ్చర్యపోవటం ఆరంభమవుద్ది. అమ్మో అమ్మో ఏంది అమ్మో, ఈ ఆశ్చర్యాన్ని ఎక్కడ దాచుకోలేక తెలిసిన వాళ్ళందరికీ చెప్తారు. మొన్న వచ్చారండి అయ్యగారు, అభిమానంగానే దేవునికి స్తోత్రం. అందుచేత వారి అభిమాన ధనానికి లొంగి సాక్ష్యమును కోల్పోయి సేవలో నిరుపేదగా నిలబడే ఒక దుస్థితి రాకూడదని దేవుని ప్రేమతో నా సహోదరులను మీకు మనవి చేసుకుంటున్నాను. సకల జనుల అభిమానానికి ఒక సమర్పణ అనే అడ్డుకట్టుతో బతకాల్సిందే. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ ఈ రీతిగా పడిపోయిన వారిని, పతనమైపోయిన వారిని, జారిపోయిన వారిని నిత్య నరకాగ్ని దండనకు నిలువ చేయబడ్డ వారిని ఉద్దేశించి ఒక 4 రకాల పోలికలు పోల్చాడు సార్. ప్రభు కృపలో 4 మాటలు చెప్పుకొని మనం సెలవు తీసుకుందాం.
దేవుడు మనతో మాట్లాడునుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన దేవుని సేవకులారా, సహోదరులారా, మొదటి మాట, ఎవరైతే ప్రధానత్వం నిలుపుకొనలేదో, ఎవరైతే తప్పిపోయారో, ఎవరైతే అమ్ముడైపోయారో, ఎవరైతే తిరుగుబాటు చేశారో వాళ్ళందరినీ ఉద్దేశించి ఒక 4 పోలికలు పోల్చాడు. అందులో ఒకటి నిర్జల మేఘములు అనండి. ఆమేన్. అమ్మా మీరంతా కాస్త మౌనం పాటిస్తున్నారు ఏంటి తల్లి? చెప్పండి, ఏంటా పదం? నిర్జల మేఘం. ఇప్పుడు నా వైపు చూస్తా, మీరు వినండి ప్రియులారా. సహజంగా నేను చెప్పే పరిచర్యలో ఈ యొక్క వాక్య పరిచర్యలో రాసుకునేది అంతగా ఏముంటుంది చెప్పండి? వింటేనే ఏమైనా మీకు నాకు కూడా పరస్పర సహకారంగా ఉంటుంది. ప్రభువుకి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి పిల్లారా, నిర్జల మేఘం అనండి. అంటే ఏమిటి అర్థం? నీరు లేని, చెప్పండి, నీరు లేని. ఇప్పుడు నీరు లేని మేఘం అని కొంతమందికి పేరు పెట్టాడు దేవుడు. వాళ్ళు చాలా ప్రముఖులు సుమా, అది మర్చిపోకండి. చాలా పై స్థాయిలో ఉన్నవారు. వారిని అంటాడు, వారు నీరు లేని మేఘంరా. వినీల ఆకాశంలో ఉంటే, ఉవ్వెత్తున ఎగిసపడి అలలకు అందనంత ఎత్తులో ఉంటే, ఎగిరి ఎగిరి వెళుతున్న పక్షిరాజు కూడా అందనంత ఎత్తులో ఉంటే, కంటి చూపుకు తప్ప ఎవని చేతికి అందనంత ఎత్తులో ఉంటే, హాయిగా వినివీధుల్లో విహరిస్తూ ఉంటే, ఆహా అనుకుంటున్నాము కానీ దాంట్లో చుక్క నీరు లేదంట. దాని స్థానం అత్యున్నతం, దాని స్థాయి బహు విశేషం. నోబడీ కాంట్ ఈవెన్ టచ్ దట్. ఎవడు దాన్ని తాకలేడు. ఆశామాషి రేంజ్ కాదు, ఎక్కడ పడితే అక్కడ కూర్చునే స్థాయి కాదు, ఎవరికి పడితే వాడికి దొరికే స్థాయి కాదు. వినీలాకాశంలో వివ్వెత్తున ఎగసపడుతున్న అరులకు కానీ పక్షిరాజులకు కూడా దొరకని ఎత్తున ఉన్నది. అయితే చుక్క నీరు లేదంట. ఇప్పుడు మనలో మాటగా మనం మాట్లాడుకుందాం. మేఘములో జలములు లేవన్నాడు కదా. మేఘములో జలములు లేకపోతే భూమి మీద ఉన్న మనకు నష్టమా, మేఘానికి నష్టమా? కదా. మేఘం లేకపోతే, నీరు లేకపోతే, వర్షం రాకపోతే పంటలు ఏమైపోతాయి? ప్రజలకు త్రాగు సాగు నీటి అవసరాలు ఎలా తీరుతాయి? కాబట్టి సాధారణంగా ఆలోచిస్తే ఒక మేఘములో నీరు లేకపోతే మనకు నష్టం అనిపిస్తుంది. కానీ బైబిల్ అలా మాట్లాడలేదు. యోబు గ్రంథము 25వ అధ్యాయం 26 అనుకుంటా, 26. యోబు గ్రంథం 26వ అధ్యాయం 8వ వాక్యం చదవండి. వాటి క్రింద మేఘములు చినిగిపోకుండా ఆయన తన మేఘములలో నీళ్లను బంధించెను. గట్టిగా ఒకసారి స్తోత్రం అనండి. మేఘములు చినిగిపోకుండా ఆయన ఆ మేఘములలో నీటిని బంధించెను. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పాలి గట్టిగా. అంటే మేఘము చినిగిపోకూడదంటే, మేఘము ఆగాలి అంటే, మేఘము నిలబడాలి అంటే ఆ మేఘములో ఏమి నిండి ఉండాలి? చెప్పాలి గట్టిగా. అక్కడ వాడిన ₹1,00,00,000 పదం మీరు పట్టుకున్నా లేదో, తన మేఘం. 2 లక్షల ₹1,00,00,000 అబ్బాయి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా చెప్పండి. వినీలాకాశములో విశాల జగత్తులో నీలి నీలి మేఘాలుగా కాంతులీనుతూ అపరిమితముగా ఆకర్షించుచు హాయిగా విహరించుచున్న మేఘముల యొక్క ముగింపు చూస్తే విచారకరమట. కారణం ఆ మేఘములు చినిగిపోయేలా ఉన్నాయట అనండి. ఎందుకని? ఆ మేఘములలో ఏమి లేవో ప్రభు అంటున్నాడు, ఆ మేఘములు చినిగిపోకుండానట్లు ఆకాశ వికాశాలములో, ఆ శూన్య మండలములో ఉన్నటువంటి మేఘములు
చినిగిపోకుండానట్లు ఆయన మేఘములలో నీటిని బంధించెను. యోబు గ్రంథం చదువుకుంటే ఎంత నాలాంటి ముద్దబ్బాయి స్టూడెంట్కైనా కొద్ద గొప్ప సైన్స్ వచ్చేస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ మేఘములు ఎందుకు నీళ్లు కలిగి ఉన్నాయంటే చినిగిపోకుండా. సాధారణంగా మనకేమనిపిస్తుంది, మేఘములో నీరు లేకపోతే మనకు నష్టం అనిపిస్తుంది. కానీ బైబిల్లో నష్టం మేఘానికే నష్టం. ఏ మేఘములో నీరు లేదో ఆ మేఘానికే నష్టం. ఆయన మేఘములు చిరిగిపోకుండా నిమిత్తము వాటిలో నీటిని బంధించను. తన మేఘమని మాట్లాడుచున్నాడు. వింటున్న బిడ్డలారా, దైవజనులారా, నీవే ఆ మేఘముతో పోల్చబడితే, నీలో ఆ నీరు లేకపోతే నీవు ఆయన మేఘమైన చినిగిపోతావు. నీ కొరకు గాఢాంధకారమే భద్రము చేయబడుతుంది. నువ్వు ఎంత నిర్భయముగా కనిపడినా, ఎన్ని నిర్భయమైన విందుల్లో భోజనాలు చేసినా, పెద్ద పెద్దలతో చనువుగా తిరిగినా, ఎంత హడావుడి చేసినా చినిగిపోతావు. గాఢాంధకారములో వెళ్ళిపోతావు, నిలబడలేవు. ఆకాశంలో ఉన్నావనా? హాయిగా విహరించుచున్నావనా? ఆకాశానికే అందము తెచ్చే అందమైన వెండి మబ్బులుగా, నీలి మబ్బులుగా కవితల చేత రాయబడుతూ ప్రశంసించబడుతున్నావన్నా, నీ లోపల నీరు లేకపోతే నువ్వు వెండి మబ్బుగా ఉన్నా, నీలి మబ్బుగా ఉన్నా చినిగిపోతావు, గాఢ అంధకారానికి వెళ్ళిపోతావు. ఇది దేవుని వాక్యం చేస్తున్న హెచ్చరిక. నువ్వు ఒక నిర్జల మేఘమైతే నువ్వు ఆకాశము నుండి మాత్రమే వసుకో నాయనా. దేవుని కృప చేత నీ స్థానం ఆకాశముందున్నది. నీ ఎగ్జిస్టెన్స్ ఆకాశములో ఉన్నది. ఎందరికంటో హెచ్చించబడ్డావు, ఎందరికంటో దీవించబడ్డావు, అనతి కాలంలో అత్యున్నత స్థాయికి చేరావు. నీవు అందంగా ఉండడం కాదు, ఆకాశానికే అందం ఇచ్చే స్థాయికి వచ్చావు. నిరాశ నిస్పృహలతో ఒక మరొక దిక్కు లేక శూన్యములకు చూస్తున్న వారి కన్నులకు ఆనందమును ఆహ్లాదమును కలిగించుచున్న కవితల కలములకు పదును పెట్టుచున్న అందమైనటువంటి మేఘం అయ్యావు. కానీ నీలో జలము లేనందున ఇప్పుడుకో కాసేపటికో నువ్వు చినిగిపోతావు. You will be collapsed because of lack of water. నీరు లేనందున నువ్వు చినిగిపోతావు. అడుగుదామా, మేఘమా, మేఘమా, ఆకాశములో విహరిస్తున్న మేఘమా, ఓ వెండి మబ్బు, ఓ నీలి మబ్బు, నీలో జలమున్నదా? లేని ఎడల నీకే ప్రమాదము సుమా, నీకే ప్రమాదం. సాధారణ పరిశీలనలో మేఘములో నీరు లేకపోతే మనకే నష్టం కదా అనిపిస్తుంది. కానీ నిశ్చిత పరిశీలన చేస్తే మేఘానికే నష్టం. నిర్జల మేఘమా, జలము లేని మేఘమా, నీ వలన జనులకు ఎంత నష్టమో అంతకంటే నీకే నష్టం రాబోతుంది. మేఘానికి ఇంధనం లేదు, మేఘానికి ఇంజన్ లేదు, మేఘానికి ఛార్జింగ్ బ్యాటరీ లేదు. కానీ మేఘం ఎట్లా ప్రయాణం చేస్తుంది? గాలికే. అయితే అందులో జలం ఉంటే ఈ గాలి తీసుకెళ్తుంది, కురిపిస్తుంది, జనులకు దీవెనగా మారుస్తుంది. కానీ జలము లేకపోతే అదే గాలికి కొట్టబడి చిరిగిపోతాయి. ఇప్పటికీ అర్థమైపోవాలి ఆ మేఘము నీవేనని. ఈ వినీల ఆకాశములో విశాల జగత్తులో మనుషులకు అందనంత ఎత్తులో దేవుడిని పెట్టాడు. నీ పిలుపు ఉన్నతం, నీ ఏర్పాటు ఉన్నతం, నీకు ఇచ్చిన అభిషేకం ఉన్నతం, నీకు ఇచ్చినటువంటి ఆ ప్రత్యేకమైన తలాంతులు ఉన్నతం, నువ్వు వాడబడే రీతి ఉన్నతం. నీకన్నా ముందు నుంచి ఉన్న వారి కన్నా అకస్మాత్తుగా అనతి కాలములో పరిపక్వమై ఒక బలముగా వాడబడుతున్నావు. ఈ దశలో విశాల ఆకాశములో మనుషులందరూ తల ఎత్తి చూడాల్సినంత ఎత్తులో ఉన్న ఒక మేఘమా, నీలో జలము నిండి ఉండాలి సుమా, నీలో జలము నిండి ఉండాలి సుమా.
ఒకవేళ 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 నీలో కానీ జలము లేకపోతే యూ విల్ బి కొలాప్స్డ్, నాశనం అయిపోవటమే. ఒకసారి స్వపరీక్ష చేసుకునే అవకాశం నీకేమైనా ఉందా? అలాంటి ఫెసిలిటీ ఏదైనా ఉందా? నీలో షుగర్ ఎంత ఉందో టెస్ట్ చేసుకునే సౌకర్యం ఉంది, బీపీ ఎంత ఉందో చూసుకునే సౌకర్యం ఉంది, రక్తపు శాతం ఉండే సౌకర్యం ఉన్నది. కానీ నీలో జలం ఎంత ఉన్నది? ఈ భౌతిక శరీరములో ఉండాల్సినటువంటి 3 జలమును గురించి కాదు మాట్లాడుతున్నది. నీ ఆత్మీయ జీవితములో వాడబడవలసిన ఆత్మీయతలో, జనములకు దీవెనగా ఉండవలసినటువంటి నీ ఆధ్యాత్మిక అంతస్తులో నిండు కుండ లాంటి మేఘమా నీవు, లేక నిర్జల మేఘమా? మేఘము నిండా దట్టమైనటువంటి నీరు నిండిపోయి ఉంటే దాని రంగే వేరుగా మారిపోద్ది, దాని కదలికలే వేరుగా ఉంటాయి. ఖాళీగా సాయంత్రాలు మంచి గాలిపాటుకు బయట కుర్చీ వేసి కూర్చుంటే శరవేగంగా పరిగెడుతున్న మేఘములు కాదు, మోపైన వర్షమును కురిపించుటకు దట్టమైన నీటిని కలిగి కదులుచున్న మేఘములు. అంత స్పీడ్గా ఏం పరిగెత్తమనన్నా? దీనికి ఖగోళ శాస్త్రం అంతా ఉపవాసన పట్టాల్సినంత అవసరమేమి లేదు. ఖాళీ ఉన్నప్పుడు కుర్చీ వేసుకొని బయట చూస్తే సరిపోద్ది నీకు. అత్యంత సులభంగానే సాధారణంగానే అర్థం చేసుకునవలసినటువంటి మాట కదా ఇది. అక్కడ రాస్తున్నాడు ఆ మాట. వరట గాలి చేత ఇటు అటు కొట్టుకొని పోవు నిర్జల మేఘములు. వాడి సోకు, వాడి బతుకు, వాడి బండారం అంతా కూడా గట్టిగా గాలేసిందాకే. గట్టిగా గాలి వస్తే కొట్టుకుపోతాంట మేఘం. చాలాసార్లు మేము ప్రయాణాలు చేస్తున్నప్పుడు, ఆయా సభలు కోడికలు ఏర్పాటు చేసినప్పుడు, పాలు పొందడానికి వెళ్ళినప్పుడు అకస్మాత్తుగా మేఘములు కూటానికి ఆహ్వానించబడ్డ భక్తుల వలె ఆ గ్రౌండ్ మీదకి వచ్చేసినప్పుడు, ఓరి బాబోయ్ అని మనం కంగారు పడితే ప్రక్కనున్న స్థానికులు కానీ రైతు వారి అనుభవాలు కలిగిన వారు, అబ్బా అవి ఉండమండి వెళ్ళిపోతాయి కాసేపటికి. మీరు ఖగోళ శాస్త్రమును మధించితిరా పఠించితిరా, అలాంటి పదాలు మాకేం తెలియదండి. కానీ ఆ మేఘం తెలిసి మాకు అది ఉండదు. ఎందుకని? ఆ కనబడతలా, అందులో పెద్ద నీళ్ళేం లేవు. వేలు ముద్ర వేసేవాడు చెప్పి పడేస్తాడు యేసు రక్తం వేజ్యం. అబ్బే గాలి నిలబడతాడు, గాలితో వెళ్తుంది కదండి వెళ్ళిపోతాయి. కొన్ని మేఘాలు గాలి ఇట్లా రాగానే వర్షిస్తాయి, కొన్ని మేఘాలు గాలి రాగానే వెళ్ళిపోతాయి. మనం ఏ రకం? నీలి మేఘాలు నా కొరకు రాగా నేనెగసిపోదును. ఏదో చక్కని పాటలు రాకడ మీద పాడుకుంటాం మనం, యేసు రక్తం వేజ్యం. అయితే నా ప్రశ్న, అదే గాలికి నాన్న లోపల విషయం ఉంటే వర్షించి భూమికి దీవెన అవుతుంది, లేకపోతే చినిగిపోయి తనకే ఫ్యూచర్ లేకుండా అయిపోతుంది. మ్యాటర్ ఏంటంటే వాటరే. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మేఘమా జనములు, బాగా వినండి మాట, మేఘమా జనములు నీ నుండి కురియుచున్న బిందువుల కరుకై చూచెదరు. మొదట నీవు ఆ నీటిని సంగ్రహించుకున్నటకును నింపబడుటకును చూడవలను సుమా. లేకపోతే నీ తోటి సాటి మేఘములు అదే గాలికి వర్షమై భూమికి దీవెని అయి దిగుచుండగా, ప్రజలు దండాలు పెట్టి ఒడిసి పట్టుకునే ప్రయత్నం చేయుచుండగా, నీవు జలము లేని కారణంగా ముక్కలు ముక్కలై అసలు ఫ్యూచర్ లేకుండా అడ్రస్ లేకుండా అయిపోతావు. ఎవరా మేఘం?
నీవు నేనే ఆ మేఘం. మనకున్నటువంటి టార్గెట్ ఏంటి? నీటితో నింపబడాలి. ఆమేనండి. నీటితో నింపబడాలి. నీరే మనలో లేకపోతే దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా గాలి గాని వీచిందో, గాలి చేత ఇటు అటు ఇటు అటు కొట్టబడ్డామా, ఖతం హో గయా. जो ना होना चाहिए सब कुछ हो जाएगा. ఏం జరగకూడదో జరిగిపోయింది, ముక్కలు ముక్కలు అయిపోద్ది అంతే. మరి ఎంతకంత దట్టంగా కనపడింది కదా మేఘం, ఏదంటే ముక్కలు ముక్కలు అయిపోయింది. లేదు, ఒక్క గాలి చాలు. కోవిడ్ భాషలో చెప్పాలంటే ఒక్క వేవ్ అట్టొచ్చిందంటే యేసు రక్తం వేద్యం, ఏ మేఘాలే లేవు. అది మహాపాపం. ఆ ఫోన్ ఎవరిదైనా వారు ఎవరైనా అది మహాపాపం. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కనుక ఈ పూట మనము ధ్యానం చేయించిన మొదటి మాటలో తీవ్రమైన హెచ్చరిక మనకిచ్చుచున్నది. మనము నింపబడవలసిన వారము. దేవునికి స్తోత్రం కలుగునుగా. మరొకసారి చెప్పనివ్వండి, నీ స్థలం ఆకాశమే, నీ పేరు మేఘమే, నువ్వు విహరించు స్థలము ఆకాశ వీధులలోనే. నీవే ఆకాశానికి అందము తెచ్చువాడివి. ఇంత గొప్ప స్థానమును ఈ సేవ విశాల విశ్వములో దేవునికి అనుగ్రహించాడు. దైవజనుడా, వినీల ఆకాశములో విహరించున్న మేఘము నీది, నీ దారి ఆకాశపు మార్గము నీది. నిన్నెవడో చేతితో తాకెలడు, కళ్ళతో చూడటమే గాని ఇంత ఉన్నతమైనటువంటి అవకాశమును దేవునికి ఇచ్చాడు. సేవకే అందమును తెచ్చే స్థాయినికి ఇచ్చాడు. ఈ దశలో నీకెప్పుడు ఉండాల్సిన ఒక సోయి, నేను నింపబడుతూ ఉండాలి నీళ్లతో. నేను ఖాళీ అయిపోతే డేంజర్, ఏదన్నా గాలితో కొట్టుకుపోతాను. ఇప్పుడు దైవజనుడు అనబడుచున్న మేఘం, నింపబడవలసిన జలము ఖచ్చితంగా వాక్యమే కదా. ఆమేన్. వాక్యం అనే జలము చేత నింపబడకపోతే, వాక్యము లేని వాడిగా ఉంటే, నీకు అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్ ఉన్నా, మేనేజ్మెంట్ స్కిల్స్ ఉన్నా, మ్యూజికల్ టాలెంట్స్ ఉన్నా, 5-6 రకాల భాషలు మాట్లాడే టాలెంట్ నీకున్నా, ఒక దినాన యూ విల్ బి కొలాప్స్డ్. అంతు లేకుండా నాశనం అయిపోతావు అంతే. ఈ చిత్రం చెప్పనా, కొన్ని మాటల పడికొట్టు ప్రాక్టీస్ చేసి, కొన్ని జోక్స్ ప్రాక్టీస్ చేసి, చమత్కారములో నైపుణ్యము పెంచుకుని, బైబిల్లో సామెతలు గాక లోక సామెతలనే బాగా కంటతా బట్టి, లోక వార్తలు చెప్పుకుంటూ మోటివేషనల్ స్పీకర్స్గా బతికేస్తూ చలామణి అయిపోతున్న మేఘమా, నీకు దుర్వార్త త్వరలో నువ్వు చినిగిపోయి కనబడకుండా పోతావు. నువ్వు చినిగిపోయి కనబడకుండా పోతావు. ఇంతకుముందు ఫోటోలు తీస్తే నేను కెమెరాలో బంధించబడతావు, ఆ తర్వాత చూద్దాం నువ్వు ఉండవు. కారణం, వినివీధిలో వారు, వేదికల మీద వీరు కనబడరు. కారణం జనం లేదు, జలం లేదు, నీరు లేదు. నీ జోక్స్ ఎంతకాలం వినాలి? నీ వార్తలు ఎంతకాలం వినాలి? నీ పడికట్టు పదాల అమరిక చమత్కారం ఎంతకాలం వినాలి? సొంత డబ్బా ఎంతకాలం వినాలి? డబా ఉర్రమటం, తలుక్కుని మెరవటం ఏ రైతుకు సంతోషం కాదు. 4 చినుకులు కురిస్తే ఏమన్నా ప్రపంచానికి అన్నం పెట్టే ఆహారం పండిస్తాడు ఆయన. జనం మీదకి జలం రాకపోతే ఎందుకయ్యా మేఘం? ఎందుకా మేఘం? ఏ గాలి తాకినంతనే ఇతర మేఘములు జలమై జనము మీదకి వచ్చుచున్నావో, అదే గాలికి నువ్వు చినిగిపోతున్నావే, అటు ఇటు కొట్టబడి కొట్టుకొని పోతున్నావే. ఇదంతా వాక్యము చేత నింపబడకపోవటం వల్ల కదా, ఈ జలమును సంగ్రహించకపోవటం వల్ల కదా. వినివీధిలో విహరించగానే సరిపోతుందా? వాక్యంతో నింపబడవద్దా? ఎన్ని వాక్యములు కంఠోపాఠంగా చెప్పగలవు?
ఎన్ని వాగ్దానములు ఎత్తిపెట్టి ప్రార్థన చేయగలవు? ఐఎఫ్జేలో కూడా మీరు గమనించండి, కళ్ళు మూసుకునే ఉంటాం మనం. కొంతమంది ప్రార్థన చేస్తుంటే చాలా లౌకికంగా ఉంటుంది ఆ ప్రార్థన, లోక సంబంధంగా ఉంటుంది ప్రార్థన. అసలు ఆధ్యాత్మిక భావనే ఉండదు ఆ ప్రార్థనలో. దానికి అర్థం ఏంటి తెలుసా? ఆ వ్యక్తి బైబిల్ చదవడు పెద్దగా, రెడ్ హ్యాండెడ్గా పట్టిస్తుంది మనకి అది ప్రార్థన. అసలు బైబిల్తో పెద్దగా అనుబంధం లేకుండా, రోజు బైబిల్ చదవకుండా ఈ జనాల మీదే బతికేసి ఉంటాడు చూడు, రోడ్ల మీద బతికేసేవాడు ఒకడు, కోటాల మీద. వాడి ప్రార్థన వాడిని పట్టిస్తుంది మనకి. బైబిల్ రోజు చదువుకునేవాడికి ప్రార్థనలో బైబిల్ భాష వస్తుంది కదా, సహజం కదా. ప్రభువా, బేలును బబులోనులోనే శిక్షిస్తానన్నావు ప్రభువా, అది తినివేసిన దాన్ని కక్కేస్తానన్నావు ప్రభువా అని ప్రార్థన చేస్తాను. ఇటు చదివాడు, అర్థమైద్దిగా. ప్రభు ఈ మధ్య జనాలు ఎక్కువైపోతున్నారు, అసలు నువ్వు అందరికన్నా పవర్ఫుల్ కాదు, నాపేయట వెళ్ళకుండా చూడసారి. వీడు అర్థమవుతున్నాడుగా. ఫీల్ ఒకటే, కోరే రిజల్ట్ ఒకటే. వీడి పాకం వేరు, ఆడి పాకం వేరు. నా సేవకు వచ్చిన ప్రారంభంలో ఒక దైవజనుడిని అడిగితే నాకు చెప్పాడు, ఈ సిక్కులు చాలాసార్లు చెప్పాను మీకు కూడా, నేను మళ్ళీ చెప్తున్నా. అయ్యా, ఒక వ్యక్తి ఆత్మీయ జీవితాన్ని మనం ఎలా గ్రహించాలి అంటే, అన్నోసారి ప్రార్థన చేయమన్నా తెలిసిపోతుంది నీకు అన్నాడు. ఒక పెద్ద ఆయన అడిగాను నిన్న సేవకు వచ్చిన కొత్తలో, అయ్యా మరి కొంచెం ఆత్మీయంగా ఉన్న వాళ్ళతోనే మనం స్నేహం చేయాలి, సహవాసం చేయాలి అంటున్నారు కదా, మరి వారి ఆత్మీయ స్థితి మనకి ఎలాగ అర్థమైద్ది, ఎలా తెలుసుకోగలం అతను ఆత్మీయుడా కాదా అని చెప్తాంటే, ఏం లేదురా అని ప్రార్థన చేయమని నీకు తెలిసిపోతున్నాడు. ఆడు తడిగా ఉన్నాడు, పొడిగా ఉన్నాడు, అర్థమైపోతుంది ప్రార్థనలో. దేవునికి స్తోత్రం. వాడు ఒకవేళ నటించేసి అందులో జీవించేస్తుంటే కూడా అది కూడా తెలిసిపోతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచి మంచి పదాలు వాడడానికి ట్రై చేస్తున్నాడు అనుకో, అర్థమైపోద్దిగా, అర్థమైపోద్ది కదండి. దేవునికి స్తోత్రం అనండి. పొద్దుగూకులా సూట్ల మీద బతికేవాడికి, ఆ ఒక్కరోజు వేసుకున్న సూట్ వేసుకున్నవాడికి అది తెలిసిపోద్ది మనకి. ఇబ్బంది అడు కూర్చోవటం, కదలటం అన్నీ ఇబ్బందిగానే ఉంటాయి. ఓహో పాపం అనిపించిందిగా. ఎట్టెళ్ళని ఇప్పుడు కోటానికి నన్ను ప్రసంగికులకు పిలిచారు, సూట్ లేదని చెప్పి నాన్న బాధలు పడి కొట్టుకాడికి వెళ్ళి 150 రూపాయలు అద్దెకి తెచ్చుకొని వేసుకుంటే ఎలాగుంటే తెలిసిపోదా? ఇదొక సాక్ష్యం. మళ్ళీ నేనేం చేయను మరి? నన్ను ప్రసంగికుడిగా పిలిచారు, అప్పుడు నాకు సూట్ లేదు, ఎలాగెళ్ళాలి ప్రభు, నేను ఏడ్చి ప్రార్థన చేస్తే దేవుని కృపలో 150 రూపాయలకు ఒక సూట్ అద్దెకి తీసుకొని వెళ్ళి వాక్యం చెప్పాను. ప్రసంగికుడిగా పిలువబడితే దేవుడు నాకేమీ బయలుపరచలేదే, నాకు సందేశాన్ని ఇవ్వలేదే, నేను ఎలా చెప్పను, నాకు సూట్ లేదే, నేను ఎలాగ చెప్పను? ప్రభు అందరినీ కాపాడుగాక. నేనేం చెప్పండి, ఇది ఒక మేఘం, ఇది ఉండేది ఆకాశం అంత ఎత్తులో, సొక్క నీరు లేదు. ఏదో అనండి మరి. దేవునికి మహిమ కలుగునుగాక. దైవజనుడా, నీవే ఆ మేఘం, ఎవడు సమీపించలేని, ఎవడు నిన్ను చేత్తో తాకలని ఉవ్వెత్తుని ఎగసిపడే దేనికి కూడా అందరంత ఎత్తులో దేవుడు నిన్ను పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నువ్వు ఏకంగా దేవుని కుడి చేతిలో నక్షత్రం పడే స్థాయిలో నీవు ఉన్నావు. నీ హద్దు ఆకాశమే, ఎవడు అడ్డు లేడు నీకు. ఇంత స్థాయి దేవుడు ఇచ్చిన తర్వాత నేను నీళ్లతో, వాక్యముతో నింపబడాలని తపన లేకపోతే ఎలా? పొద్దులేసి చిన్న వాక్యం చదువుకుని పరిగెత్తికి వెళ్ళిపోతావా? యూట్యూబ్లో 10 ప్రసంగాలని 11 నువ్వు తయారు చేస్తావా? నెట్లో డౌన్లోడ్ చేసుకుని అన్నింటిలో ఒక ముక్క కత్తిరించుకొని కట్టు పేస్ట్ అన్న ఫార్ములా తీసుకొచ్చి ఒకటి ముఖానికి కొడతావా? కడుపు మంటకో ప్రసంగం, గుండె మంటలకు ప్రసంగం, అవసరమైతే ఒక ధోరణి, అవసరం తీరిపోతే ఇంకో ధోరణి. ఎవరు సార్ ఇదంతా? ఒక అక్షరం కనపడితే అక్షరం మీద పాట, ఓ పదం అంటే ఆ పదం మీద పాట.
ఎందుకు ఈ ధోరణి అంతా కూడా? నీళ్ళు లేవు. ఆ మోటారు నీటిని తోడలేకపోతే గాలి మోత వచ్చేస్తుంటుంది బయటికి. ఎప్పుడన్నా గమనించారో లేదో మీరు? చాలా అందంగా మనం ఎయిర్ లాగేసిందని స్విచ్ ఆఫ్ వేసుకొని దాని చుట్టూ బిందులు పెట్టుకుని ఉంచుంటాం. ఇప్పుడు పోయాలి దానికి మళ్ళీ, లేత రావు. 5-6 కడవలు పోతే తప్ప. ఇప్పుడు ఇది నీళ్లు కక్కాలంటే మనం బయట నుంచి తెచ్చి ఇందులో సావాలా. ఎట్టకట్టు దీంట్లోంచి నీళ్ళు రప్పించాలిగా. అందుకేగా మనం అప్పుడప్పుడు అందరం కూడుకుని ప్రార్థన చేసుకుంటున్నాం. నీకైనా నాకైనా ఒకటే ఫార్ములా, నింపబడితేనే. లేకపోతే లే మొహమ్మలు వెండి మబ్బులు నీలి ఏం చేస్తాకరా మీరందరూ? నీళ్ళు అయ్యి అనరా జనం? బీటలు వారిపోయిన బీడు భూమి ఎదురు చూస్తుంది నీకోసం. అనేక ప్రాంతాల్లో సువార్త విత్తనములు వ్యర్థమైపోతున్నాయి. మంటి బిడ్డల కింద విత్తనం కుళ్ళిపోతుంది. రైతులు ఏడుస్తున్నారు. నేత స్థలములన్నీ కాలిపోయినాయి, నదులు కూడా ఎండిపోయినాయి, విత్తనం పాడైపోతుంది. ఒక్క చుక్క పడినా, ఒక్క గింజన్న బతుకుద్దని రైతు ఆశ చమకెదురు చూస్తుంటే నిర్జల మేఘమై వినువితుల్లో వికరించడానికి సిగ్గులేదా? చెయ్యి ఒక్కసారి చూడు. బీటలు వారిపోయిన బీడుభూమిని చూడు. దుఃఖముతో ఎండమావులు వెంట పరిగెత్తి ఏడుస్తున్న రైతు ముఖం చూడు. మంటి పెడ్డల కింద కుళ్ళిపోతున్న విత్తనాల వైపు చూడు. ఆకలితో డొక్కలెండిపోతున్న జనసమూహాలను చూడు. నీకు ఇప్పటికైనా నింపబడాలని ఆశ కలుగుద్ది. నీకు ఆశ కలుగుద్ది. అందరూ కూడా చప్పట్లు కొట్టి స్తుతించి నన్ను నింపు ప్రభు అని అడగండి. నన్ను నింపు ప్రభు అని అడగండి. కొట్టా గట్టిగా. భూమిని తడపాలి, విత్తనమును మొలిపించాలి, రైతును సంతోషపరచాలి, జనముల ఆకలి తీర్చాలి. మోపైన వర్షమొచ్చు ధ్వని. దేవునికి స్తోత్రం కలుగునుగా. కొన్నేమో పెద్ద పెద్ద మేఘాలటండి, కానీ గాలికి కొట్టుకుని పోతున్నాయి అంట. కానీ దేవునికి స్తోత్రం, ఎలియా కాలములో అరిచేయంత మేఘమే కరువు తీరిపోయిందంట. కరువు తీరిపోయింది. 3 సంవత్సరాల కరువు తీర్చి పడేసింది. నువ్వు ఒక సభకి వెళ్తే ఆమేనను, నువ్వు ఒక ప్రాంతానికి వెళ్తే, నువ్వు ఒక సభలో ప్రసంగం చేస్తే, నువ్వు సంఘానికి వెళితే కొన్ని సంవత్సరాల కరువు తీరిపోవాలి. అలాగే ప్రభు అకృప మనకిచ్చునుగా. ప్రభు అకృప మనకిచ్చునుగా. ప్రభు అకృప మనకిచ్చునుగా. విశ్వాసంతో చప్పట్లు కొడుతూ ఆత్మతో నింపబడి దేవునికి స్తోత్రాలు చెల్లించండి. కనబడ్డానికి అరిచేయంత మేఘమే, కనబడ్డానికి చిన్న మేఘమే, కానీ వర్షించుటకు ఆరంభిస్తే కరువు తీరిపోవాలంటే ఆ ప్రాంత ప్రజలంతా సంతోషపడాలి. అయ్యా నిన్నటి దాకా చుక్క నీరు లేదయ్యా, నిన్నటి దాకా మా పొలాలన్నీ బీడు బారిపోయినాయి అయ్యా, కానీ ఏదో ఇంత ఆకాశంలో ఒక చిన్న మేఘం వచ్చింది. ఇంతటి ఆకాశానికి మేఘం ఏం చేస్తుందిరా అనుకున్నాం, కానీ అబ్బాబ్బాబ్బాబ్బా ఏంటండి బాబు, మోపైన వర్షం కురిపించేసింది. పారిపోతున్న రాజులు కూడా తప్పించుకోలేకపోయారయ్యా. సంవత్సరాల కరువు కూడా తీరిపోయిందయ్యా. ప్రభువా, ఇంతటి ఆకాశం నేను చిన్న మేఘమే, నానంతా నా బతికంతా నా సేవ పట్టివి, కానీ ఆ కాస్త వెదికి మీదే ఆ పల్లెటూరులోనే పొలములన్నీ సస్యశ్యామలంగా మార్చడానికి, సువార్త సేవ వ్యవసాయం అద్భుతముగా మార్చడానికి మోపైన వర్షమును కురిపించగల చిన్న మేఘంగా నన్ను చేయి బాబని మనం ప్రార్థించవలసిన అవసరం లేదంటారా? మీకు ఇష్టమైతే ఒకసారి చేతులు ఎత్తున ఒక్క నిమిషం అలా ప్రార్థించండి. ఒక్క నిమిషమే, ఒక్క నిమిషమే. ఎంత గట్టిగా పిలవగలిగితే పిలవ.
నింపుమా చుల వరకు, నింపుమా చుల వరకు, నీకింపుగా మార్చబడుటకు, నీకింపుగా మార్చబడుటకు. రాతికుండను నేను ఖాళీ అయి ఉన్నాను, రాతికుండను నేను ఖాళీ అయి ఉన్నాను. వెర్రి ద్రాక్షలో లోనికి చేరెను, అంతరంగము చేదుగా మారెను. వెర్రి ద్రాక్షలో లోనికి చేరెను, అంతరంగము చేదుగా. మాధుర్యం పంచుటకు తగిన పాత్రగా, మాధుర్యం పంచుటకు శుభ్రము చేయుమా, నన్ను శుభ్రము చేయుమా. నింపుమా చుల వరకు, నింపుమా చుల వరకు, నీకింపుగా మార్చబడుటకు, నీకింపుగా. రాతికుండను నేను ఖాళీ అయి, రాతికుండను ఖాళీ అయి ఉన్నాను. ఒక ఆశ ప్రభు సన్నిధిలో, ఇంత విశాలమైన ఆకాశంలో మనం ఎంత, మన స్థానం ఎంత, మనకు వచ్చిన అవకాశాలు ఏపాటి, ఆ వచ్చిన చిన్న సభ, ఆ దొరికిన చిన్న గ్రామం, ఆ చిన్న సంఘం, ఒక మోపైన వర్షం కురిస్తే. ఒకవేళ ఇంకొక మంచి సువార్త చెప్పనా, నీవు కురిసిన నేల నీరు పీల్చుకోవడానికి ఇష్టం లేక చాలు అని కక్కి వేస్తే అప్పుడేమో తెలుసా, పక్క ప్రాంతములు దీవించబడతాయి. హల్లెలూయా. ఆ పక్క ప్రాంతం కూడా జలములను కక్కి వేస్తే ఆ పక్క ప్రాంతం అన్నీ వదిలేస్తే వెళ్ళి సముద్రం పాలైతే వచ్చిన లాసు లేదు, సముద్రపు నీరు మంచి నీటిగా మారిపోవాలి. గట్టిగా చప్పట్లు కూడా దేవుని కనపరచండి, విశ్వాసంతో గట్టిగా. నిర్జల మేఘము గుంట వల్ల ఎవరికి ప్రయోజనం? జనములకు నష్టం అనుకుంటున్నావేమో. నీ సంఘమే ఎండిపోవటం, నీ సంఘమే ఆహారం లేనిదిగా, నీ సంఘమే ఉపదేశం లేనిగా, నీ సభ రక్షించబడినదిగా మిగిలిపోతా అనుకున్నావేమో. నీకు కూడా నాశనమే. వాళ్ళే పోతారనుకున్నావు, నువ్వు పోతావు. పిట్టకథలతో, సినిమా జోకులతో, పనికి మల్ల వేషాలతో సమయం వెల్లుబుచ్చితే ఆ వచ్చిన సంఘానికి సభకే నాశనం కాదు, నీకు కూడా. సరైన గాలి కొట్ట వెళ్ళిపోతావు, నువ్వు నిలబడలేవు. ఒక ఆశ, ఒక కోరిక, ఒక శోధన, ఒక బలహీనత, ఒక ఆఫర్, ఒక వేవులోకి వచ్చి తగిలిందంటే వెళ్ళిపోతావు. ఓరి బాబు, ఇంత ఆకాశం ఎన్నో మేఘాలను చూసింది, ఇలాంటి ఎన్నో కురిశాయి, ఎన్నో కొట్టుకుపోయాయి. ఎన్నో కురిశాయి, ఎన్నో కొట్టుకుపోయాయి. కురిసే మేఘమా, కొట్టుకుపోయి చినిగిపోయే మేఘమా. అయ్యా, ఎక్కడో మూలన పడి ఉన్న నాకు ఇంత అవకాశం ఇచ్చా, నేను కురవాలి, నేను కురవాలి. నీ కొరకే మహిమ కొరకు మేఘములుగా ఆకాశములో నిలవాలి. భూమి యొక్క అవసరములకు సరిపడా నేను కురవాలి. ఈ భూమి ఆ జలములు త్రాగాలి. మొత్తం సేవ సస్యశ్యామలమైపోవాలి. ఆశగా దేవునికి స్తోత్రములు చెల్లిద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. నిర్జల మేఘమా, నీకు ఒక భయంకరమైన హెచ్చరిక. నువ్వు ఇలాగే ఉంటే, నువ్వు నింపబడకపోతే, నువ్వు ఖాళీగానే ఉంటే, ఆటపాట్లుగా తీసుకుంటే నీవే చినిగిపోయి నాశనం అయిపోయే ప్రమాదం ఉన్నది. అలా జరగకూడదని కోరుకుంటే ఇప్పుడు నీకుండే ఒకే కోరిక, అందరికీ వెండి మబ్బుగా, నీళ్ళు మబ్బుగా, మంచి అటు ఇటు ఎగిరే మబ్బుగా కనపడద్దు. ముందు నువ్వు నింపబడు, నింపబడు.
నింపబడు. కేవలం బైబిల్ చదివి నోట్స్ రాసుకోవడానికి, బైబిల్ చదివి నోట్స్ రాసుకోవడానికి ఒక నెల రోజులు కేటాయించవచ్చుగా. ఏం తప్పండి? కాదు సార్, ఏంటి తప్పేంటి? ఎవడైనా చీప్గా, అడ్డగోలుగా, అసహ్యంగా ఇక బయటికి వెళ్ళకుండా కూర్చుంటే ఎవడు పెడతాడు తిండి? మీరు దైవజనులు కనుక, పరిశుద్ధులు కనుక నాకు దీవెన మాకు పంపకరండి. ఉన్నది ఏదో పెడతాను యేసు రక్తం ఇచ్చి. నువ్వు కొంచెం బాగుపడితే నేను ఎక్కువ బాగుపడతాను దైవజనుడికి అన్నం పెట్టి. మరి అడ్డంగా సింపుల్గా తొందరగా బాగుపడాలంటే ఇంక మార్గం ఉంది, అయ్యగారికి అన్నం పెడతామే. ఎందుకని మా చుట్టుపక్కల ప్రాంతాల సభలు ఎవరైనా, వచ్చిన ప్రసంగికుడు ఎవరైనా నేను అడ్డం పడి ఇంటికి తెచ్చేస్తున్నాను. సింపుల్గా త్వరగా వడ్డీ వ్యాపారం చేసినోడు కంటే స్పీడ్గా బాగుపడాలంటే దైవజనుడికి ఆతిథ్యం ఎవడు, అంతకన్నా షార్ట్ కటింగ్ ఎక్కడ ఉంది? కూటమి ఎవడిదో ఆ స్పీకర్ ఎవరు మనకి ఎందుకు? రెండేది కేకేసుకొచ్చి అన్నం పెట్టి పంపించేస్తే తునపనం చేతిలో పెట్టి ఆ ఇంటికి వెళ్ళే లోపు మనకు రావాల్సింది వచ్చేది దేవునికి ఇస్తాం. వాస్తవం అండి, నేను చెప్పేది జోక్ కాదు. కూటాలు ఎవరైనా అయ్యా పైన రూమ్ ఉంది అయ్యా మన దగ్గర పెట్టండి ఎందుకు అని రూమ్లో పెట్టిందాక బతిలాడతామే. పెట్టిన తర్వాత మీరు మా ఇంటి దగ్గర ఉండక మీరు అన్నం పట్టుకొస్తే మాకు బాగుంటుందా? ఊరుకోండి, అవకాశం మాకు వదిలేయండి అని జాగ్రత్తగా. ఆశ్చర్యం, ఆతిథ్యం రెండు అయిపోయినాయి. ఆశీర్వాదాలు మొత్తం మనయ్య. హల్లెలూయా. తొందరగా ఈ మాత్రం లైన్లో కట్టొచ్చింది బండి, అయ్యగారులకి పరిచయం చేసే. దేవునికి స్తోత్రం కలుగునగా. దేవుని మహాకృప. ఏ దైవజనుల దగ్గర నేను బ్యాగ్ పట్టుకొని పరిచర్యలు చేశాను, తిరిగాను, షూ పాలిష్ చేశాను, బట్టలు ఉతికాను. దాదాపు అందరితో కాదు, కనీసం సగం మంది కంటే ఎక్కువ మందితో, దైవజనులతో పాటుగా అదే వేదికల మీద వాక్య పరిచయం చేసే అవకాశం లభించారు. చాలా తక్కువ కాలం. భయపడ్డాను, తొక్కుపడ్డాను. అయ్యగారితో పాటు కూర్చోడానికి నాకు అర్హత లేదు. అయ్యా నేను కూర్చోను, పిలిచి రా కూర్చో. అయ్యా వద్దయ్యా. అక్కడికి తప్పించుకోవటానికి ఏదో తబలా చూసుకొని, డోలకు చూసుకొని, ఎక్కడ మూల కూర్చొని ఏదో వాయిద్యాలు వాయించేసిన ఉడిచిదే ఆడ కూర్చొని ఇటుకి ఆకేరు కదా అని. ఎందుకంటే మన స్థానం మనకు తెలుసు. వాళ్ళు పరిశుద్ధులు, పెద్దవారు. వాళ్ళు పడిన ప్రయాస, వాళ్ళు పడ్డ కష్టం ముందు మనమేం కాదు. వాళ్ళు ఎన్ని నిద్రలేని రాత్రులు, ఆకలి తీరని రోజులు గడిపితే అక్కడికి వచ్చారో మనకు తెలుసు. ఎందుకంటే నాకు గుర్తు, కొంతమంది దైవజనులు మేము బహుశ్రద్ధగా వినయ భక్తులతో మోకాళ్ళ మీద ఉండి వాళ్ళకి పరిచర్యలు చేసినప్పుడు దగ్గర తీసుకొని, కడుపు నుండి అన్నం తిని చాలా కాలం అయిందిరా, ఇవాళ తిన్నాను, మా గుండెలు తరిగిపోయి, భాగ్యం ఇచ్చావా, ఇంత పరిశుద్ధుడు, ఇంత గొప్ప దైవజనుడు, చరణాలు అయిందిరా కడుపు నుండి అన్నం తిని, ఇవాళ మీ ఇంట్లో తిన్నాను తృప్తిగా. అంటే దుఃఖం ఆగేది కదా. అబ్బా, ఇంత గొప్ప దైవజనుడు సరిగ్గా అన్నం తిని చాలా కాలం అయిందా? నిజమా? మేము ఏం పని చేసామని 3 పూటలు తినేస్తున్నాం? బాబోయ్, మీరు నమ్ముతారా? అలాంటి సాక్ష్యం విన్నందుకు ఆ దైవజనుడు వెళ్ళిపోయి ఒక 3 రోజులు ఉపవాసం ఉండేవాడిని. అని అంత సేవ చేసి సరిగ్గా తినలేదంటే నేనేం చేయట్లేదు కదా, ఎందుకు తినాలి? తిండికి సరిపడా పని చేయట్లేదు అని సగం మానేసేవాడిని. నాకొద్దు, పని చేయకుండా భోజనం చేయకూడదు అన్నాడు. వాళ్ళేం పని చేయట్లేదు, నాకేం వద్దని. సేవలో వాడబడే అవకాశాలు లేని దినాలు దాదాపు నా ఆరోగ్యం, ఓపిక సహకరించేంత కాలం. ఈరోజు సేవ లేదంటే ఆ రోజు అన్నం తినేవాడిని కాదు. ఈరోజు ఏంటి ఫాస్టింగ్ అనేవాడిని, చేయటానికి పని ఏం లేదు కదా, ఉండిపోయేవాడిని సైలెంట్గా. ఎందుకు తినాలని నేను అనుకుని కాదు, భోజనానికి అనిపించేది. అనేవాళ్ళు ఇవాళ ఇంటికాడ ఉన్నారు కదా, ఎవరైనా తింటారేమో తెచ్చిపెట్టేవారు విశ్వాసాలు అంటే వద్దులేండి, నా మనసులో ఇంటికాడ ఉన్నాను కాబట్టి వద్దు అనిపించేది. ఇప్పుడు ఇంటికాడ ఉండేంత ఒక అవకాశం కూడా ఉండట్లేదు. ఆదివారం ఒక్కరోజు ఉంటామని పేరు తప్ప, ఆదివారం 4 ఆరాధనలు, ఇంటి దగ్గర ఉన్న మందిరంలో 2.5 గంటల మందిరంలోనే ఉంటాం. ఇంకెప్పుడు ఇంటి దగ్గర ఉండేది? ఒకటే మనవి, వాక్యంతో నింపబడాలి. కోపం వచ్చి మాట్లాడినా, నవ్వుతూ మాట్లాడినా, ఏ సందర్భానికి మాట్లాడినా
మన లోపల నుంచి వాక్యమే రావాలి. నింపబడిపోవాలి. ఒక పక్క దేవుని తోట పాడైపోతుంది, మరొక పక్క విత్తనాలు మొలవటం లేదు. పోనీ విత్తనాలు కుళ్ళిపోతున్నాయి కదా అని చెప్పేసి ఏమైనా చేద్దామంటేనేమో నదులు ఎండిపోయి ఉన్నాయి. అంటే ఇంకొక దిక్కు లేదు, మేఘం వర్షిస్తే తప్ప ఛాన్స్ లేదు, ఇంక లేదు. దైవజనులు నింపబడుట కన్నా ఇంకొక ప్రత్యామ్నాయం నెత్తి నిండా నాలెడ్జ్ పెంచేసుకోవటం, సర్టిఫికెట్లు పెంచుకోవడం, డిగ్రీలు పెంచేసుకోవటం మంచిదే. ముందు నీవు గాలి కొట్టుకుపోయేలా ఉన్నావు, చినిగిపోయేలావు, నువ్వు నిలబడు. నువ్వే కొట్టుకుపోయి ముక్కలైపోయి చినిగిపోయిన తర్వాత నీ సర్టిఫికెట్లు ఎందుకు? మాకు సమీపంలో గొప్ప దైవజనుడు పెద్ద ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళిపోయి లేరు. ఆయన అన్నారు, పాస్టర్ గారు నాకు బోల్డ్ అంత నాలెడ్జ్ ఉంది కానీ నా దగ్గర ఆకర్షణ లేదు, ఎవరు రావట్లేదు అన్నాడు. నేను అన్నాను, పెద్ద అయినా అయ్యా అట్లా అనకండి, అయ్యా అట్లా అనకండి. ఆకర్షణ ఏ మనిషి దగ్గర ఉండదయ్యా. నన్ను పైకెత్తండి, నేను ఆకర్షించుకుంటాను. మీ దగ్గర ఆకర్షణ లేదన్నమాట 100% నిజం. ఎవరి దగ్గర కూడా లేదు. అందుకే అందరం కలిసి ఆయన పైకెత్తి ఆయన ఆకర్షించుకుంటాడు. మన దగ్గర ఏముండదు. ఆ 10 మంది 5 మంది విశ్వాసులే ఉంటే ప్రతి మంగళవారం వారిని దర్శించడానికి వెళ్ళేవారు. వారి స్థితిని గమనించి పెద్ద ఆయన దైవజనుడు కదా అని, అయ్యా మేము పాస్టర్లమే ప్రసంగికులమే అనుకోకండి, మేము విశ్వాసులు అనుకోండి, ప్రతి మంగళవారం మా ఇంటి కూడా దర్శించండి, ప్రార్థన చేయండి అంటే, అమ్మో మీరు పెద్ద స్పీకర్ కదా అన్నాడు ఆయన. లేదయ్యా రండి, మీరున్నా లేకపోయినా పాస్టర్ ఉంటుంది రండి. ఆయన జీవించినంతకాలం ప్రతి మంగళవారం మా ఇంటికి రాకపోతే నేనే ఫోన్ చేసి, ఏమండి ఏంటి ఇంటికి రాలేదంట మీరు? వెళ్తాను బాబు. ఇంత సంఘం చిన్న సేవకుడు కానీ మంచివాడు, ఎందుకో కానీ సేవకం కట్టబడలేదు, తెలీదు. నేను ఒక బాధ్యతగా భావించాను. పెద్ద ఆయన మన ఊర్లో సేవ చేస్తున్నాడు బాబు, ఎందుకో అట్లయింది. ఆయన రప్పించి, పాస్టర్ అమ్మా నేనున్నా లేకపోయినా ఆయన ఘనపరిచి పంపించు, గమనించుకోని అవసరాలు ఏంటో చూడు. చివరికి ఆయన ప్రభునందు నిద్రించిన రోజుకు నేను చాలా దూరం ఉన్నాను. చేసి చెప్తాం, మా చిన్న సంఘం అక్కడ ఏం సరిగ్గా మర్యాదగా ఉండదు. మొత్తం బాధ్యతలు తీసుకోండి. ఇక్కడ టెంట్లు వేసిన దగ్గర నుంచి, గొయ్యి తవ్విన దగ్గర నుంచి, బాక్స్ తెచ్చిన దగ్గర నుంచి, అక్కడ సౌండ్ పెట్టి కూటమి జరిపే దగ్గర నుంచి, వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు పెట్టిన దగ్గర నుంచి, జ్ఞాపకార్థ కోటికి దాకా బాధ్యతలన్నీ తీసుకొని నా పరోక్షములు అన్నీ పాస్టర్మే చేసి ఎక్కడ చిన్న కొరత లేకుండా, చాలామంది నన్ను పాస్టర్ గారికి ఇంత బలమైన సంఘం ఉందని మాకు తెలియదండి అన్నారట. అవన్నీ చూసి ఫోన్లే ఆ సాక్ష్యం ఆయనకున్ని, ఆయన సంఘం కాదు మేమే చేసాం అని చెప్పాకంటారా మీరు. మన ఫైతం నోరు మూసుకుని ఆ సాక్ష్యం ఉండేవండి. పాపం సేవకుడు కష్టపడ్డాడు, ఎందుకో పాపం ఆయనకి ఫలితం రాలేదు. మంచి ఆయన సంఘం కాదండి మేమే చేసాం అనుబాకండి, పొరపాటున ఆ సాక్ష్యం ఆయనకు ఉండేవండి. 10 మందిని అట్లా చెప్పుకొని మంచిదే. ఒక దైవజనుడు గణపరచబడితే మంచిదే కదా. ఆ పాస్టర్ మా ఇంటికి వచ్చి బాగా పాస్టర్ పట్టుకుని ఏడ్చింది. ఆ తోడుప్పుడు కూడా రాలేదమ్మా, నన్ను చూడలేదమ్మా. అప్పుడు మా భార్య చెప్పింది, అమ్మా పాస్టర్ గారు ఉన్నంత వరకు కాదు, మీరున్నంత వరకు, మేమున్నంత వరకు మీరేం టెన్షన్ పడద్దు. ఏ చిన్న అవసరం వచ్చినా ఇదిగో మా క్యాలెండర్ నెంబర్ ఉంటుంది, ఫోన్ చేయండి. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను? నింపబడకపోతే చాలా కష్టం. నింపబడాలి. మనం ఎలా ఉండాలి? మోపైన వర్షమును కృమ్మరించగలిగిన మేఘంగా ఉండాలి. నిర్జల మేఘంగా ఉంటే జనానికి ఎలా సనుకోవద్దు, మనకు కూడా ప్రమాదమే. ప్రభునామానికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెబుదాం.
ప్రభునందు మిక్కిలి ప్రియమైన దేవుని ప్రజలరా, ఇంకా విస్తరించి మాట్లాడడానికి మనసు రావట్లేదు. చాలా దుఃఖం అనిపిస్తూ ఉంది. మళ్ళీ చెప్తున్నాను, అంత విశాలమైన ఆకాశంలో నువ్వు ఒక చిన్ని మేఘం, కానీ నువ్వు ఒక ప్రాంతానికి వెళ్తే మోపైన వర్షం కురవాలి. కసిగా బతకాలంతే. దేవునికి స్తోత్రం. అంతే. సువార్త, సేవ, వ్యవసాయం బేభత్సంగా ఫలించేయాలి. అక్కడ సంవత్సరాలుగా మంటి పెడ్డల కింద కుళ్ళిపోతున్న గింజలకు ఊపిరి రావాలి. టక్కున మొలకెత్తాలి మళ్ళీ. ఒరే మీరెప్పుడు అంటే ఏమన్నా బాబు, మొన్న మీద మేఘం కురిచేసిందండి బాబా, అప్పుడు మొలిచేసామండి. వృద్ధు కలిగి చేయి, దేవుడు దాన్ని ఎలాగైనా కాపాడతాడు. ఆమేన్. నేను ఒక చిన్ని మేఘం, మోపైన వర్షము కొరకే నిలపబడ్డాను. పంపబడ్డ ప్రాంతం మీద కురుస్తాను, కరువు తీరుస్తాను. యేసు నామములో ఆ కృప నాకు కలుగునగాక. గట్టిగా ఆమేన్. దేవునికి మహిమ కలుగునగాక. గుడివాడ ఎఫ్జే ప్రాంతీయ సెమినార్ వేదికగా దేవుడు నిర్జల మేఘములను మోపైన వర్షము కురిపించు మేఘములుగా మార్చునుగాక. దేవుడు ఒక్కొక్కరిని నింపునుగాక. కరువు సీమలో వర్షములు కురిపించునుగాక. మోపైన వర్షము కురిపించు మేఘములుగా మార్చునుగాక. ఆమేన్. ఒక మేఘం అట సముద్రం నుంచి ఎక్కి వచ్చుతుందట. శిష్యుడు అంటే అది చిన్నది అవుతుందండి బాబు. అడిగేం తెలుసు అండి, మేఘం వచ్చుచున్న ప్రాంతాన్ని బట్టి, మేఘము కనబడుతున్న సైజును బట్టి పెద్ద పని జరగదు అనుకుంటున్నాడు. నజరేతులోంచి మంచిది రాదన్నాడు పెద్దోడు. ఉత్తముడు వచ్చి చూపించాడు. మంచోడు కాదు, ఉత్తముడు వచ్చి చూపించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మన వడ్లవాని కుమారుడు కాదా అనుకున్నారు, పరమశిల్పకారుడని నిరూపించాడు. దేవునికి స్తోత్రము. ఇతడు చదువుకోలేదే అనుకున్నారు, కానీ ప్రపంచమునకు జ్ఞానమును నేర్పుతున్న విశ్వగురువు అని మెల్లిగా అర్థమైంది. దేవునికి స్తోత్రములు కలుగునగా. హల్లెలూయా. నువ్వు కనబడ్డానికి కాదు, నువ్వు ప్రజల ముందు ఉండటానికి కాదు, నువ్వు దాగి ఉండము. ఒకనొక సందర్భముగా దేవుడు నిన్ను అలా పైకి ఎక్కిస్తాడు. ఒక చల్లని గాలి తగలగానే నువ్వు కురిస్తే ఒక ప్రాంతపు కరివి తీరిపోవాలా. దేవునికి స్తోత్రము కలుగునగా. ఆమేన్. హల్లెలూయా. దేవుడు అలాంటి మేఘములుగా మనల్ని మార్చునుగాక. హల్లెలూయా. రెండవ మాట మనము చూడగలిగితే బిడ్డలారా, నిర్జల మేఘములు తర్వాత చూడండి, కాయలు రెండు మార్లు చచ్చి వేళ్లతో పెళ్లగింపబడిన చెట్లగాను. ఏంటంట? కాయలు రాలి. అది కాయ దశలో ఉండగానే రాలిపోతే ఇంక ఫలం ఏముంటుంది? అంటే కొన్ని మంచి విశ్వాస క్రియలు, కొన్ని మంచి జీవిత క్రియలు పరిపక్వం అవ్వకుండానే, పరిపూర్ణం అవ్వకుండానే, సంపూర్ణం అవ్వకుండానే పోతున్నాయి. అకాలంలోనే పోతున్నాయి, పరిపక్వం అవ్వకుండా పోతున్నాయి. ఇక్కడ ఎక్కువసేపు మాట్లాడడానికి నాకేమో మనసు లేదు, కానీ ఒక్క మాట కాయలు రాలి ఫలములు లేక రెండు మారులు చచ్చిన వేళ్లతో పెళ్ళగింపబడిన చెట్టు. ఆ చెట్టు నీకు నాకే సాదృశ్యం, మన గురించే మాట్లాడుతున్నాడని మనకి ఇప్పటికే తెలుసు. అక్కడ ఎవరైనా మనమి గురించే, అది మేఘమైనా చెట్టు అయినా, అది అలా అయినా, ఇది అంత మందే అని తెలుసు. ఇప్పుడు ఆ చెట్టట రెండు మార్లు చచ్చిపోయి వేళ్లతో పెళ్లగించబడిందంట. అంటే ఇక మళ్ళీ నాటబడే అవకాశం లేదని అర్థం. ఇక్కడ మనందరం పట్టుకోవలసిన కీలకమైన పాయింట్ ఏంటంటే, రెండవ మారు చనిపోవడం. అనండి,
మనందరం మొదటిసారి మరణంలోనికే పుట్టాం. ఆ పదం ఎంత ఇబ్బందిగా ఉంది. మరణంలోనికి జన్మించాం. మనం పుట్టేటప్పటికి ఎందులో పుట్టాం? తత్వం బోధపడితే దేవునికి స్తోత్రం. అపరాధముల చేతను పాపముల చేతను మనందరము ఎప్పుడు పాపములోనే నా తల్లి నన్ను గర్భము కనుక ఎప్పుడు అప్పుడే. ఒకసారి మనందరము మరణములో ఉండుట మన పరిధిలో లేని, మనకు సంబంధం లేని విషయం. ఒక్కసారి కూడా నేను మరణములోనికి వెళ్ళలేదనే మాట ఒట్టి మాట. మనం రావడమే మరణంలోకి వచ్చాం. ఈ మరణములో నుండి యేసు ప్రభువారు మనల్ని ఏం చేశారు? జీవంలోనికి తీసుకెళ్ళారు. కరువులు రావచ్చు, కష్టాలు రావచ్చు, సుడిగాలులు పెనుగాలు రావచ్చు, ఆకులు రాలవచ్చు, కొమ్మలు కూడా ఇరగవచ్చు. కానీ వేళ్లతో పెళ్ళగింపబడినట్లుగా రెండోసారి చావకూడదు. నా భాష మీకు అర్థమైందంటారా? ఒకసారి మనందరం మరణించిన వాళ్ళమే. అపరాధములతో పాపముల చేత మనందరం కూడా కామన్గా అందరికీ ఉన్న స్థితి. అందులోంచి ప్రభు మనల్ని ఏం చేశాడు? ఒకసారి మరణించుట సహజం, మన చేతిలో లేని విషయం. కానీ ఆ మరణంలో నుంచి ప్రభు మనల్ని జీవంలోకి తీసుకొచ్చాడుగా. మనకు కూడా ఎండ దెబ్బ తగులుద్ది, మనకు కూడా సుడిగాలి పెనుగాలి తాకిడి తగులుద్ది, మనకు కూడా ఏమండి వెట్ట కలిగినప్పుడు ఎండిపోయే అవకాశం వస్తుంది. మన ఆకులు కూడా రాలుతాయి, మన కొమ్మలు కూడా విరగవచ్చు ఒకవేళ. కానీ వేళ్ళతో పెళ్ళగింపబడే పరిస్థితి మాత్రం రాకూడదు. అంటే ఏమవ్వాలి? వేరు లోతుగా తన్నేలాగా మనం ఉండాలి. విత్తువానికి వచ్చిన పార్టీ మళ్ళీ నేను చెప్పాలా? ఎన్నోసార్లు మనం ప్రసంగాల్లో సంఘానికి నేర్పించుకున్నాం కదా. అంటే మనం ఎక్కడ ఉండకూడదు? త్రోవ ప్రక్కన ఉండకూడదు. 2 ఎక్కడ ఉండకూడదు? ముళ్ళ పొదల్లో ఉండకూడదు. 3 ఎక్కడ ఉండకూడదు? రాతి నేలలో ఉండకూడదు. అప్పుడే మనం వేరు బాగా లోపలికి తన్ని ఎదుగుతాం. మీరు దైవజనులైనప్పటికీ, నేను ప్రసంగికున్నని ఫీల్ అవుతున్నప్పటికీ ఒకటే, మనం ఉన్న నేల, మనము నాటబడ్డ ప్లేస్, మన ఉనికి, మన సంఘం, మన సహవాసం ఎలాంటిది? మన సహవాసం మనం ఉన్నది ఎక్కడ? రాతి నేలలో ఉన్నామా? మనము రాతి నేలలో ఉన్నామా? ఐహిక విచారములు. రాతి నేల అంటే ఏంటి? వేరు లోతుగా, పునాది గట్టిగా లేని పై సంఘం, పై అనుభవాలు, పై మాటలు, లోతైన అనుభవం లేని సేవ. మీ సహవాసం, మీ అనుబంధం ఎవరితో? లోతైన అనుభవం లేని వారితోనా? పైన ఉండేవారితోనా? ఒడ్డొట్టిన వ్యవహారమా? రాత్రంతయు శ్రమ పడినా అంటే ప్రభు అన్నాడు, కొంచెం లోతుకు రా, నేను అద్భుతం చేస్తానన్నాడు. నువ్వు ఒడ్డున ఉండి చేపలు లేవంటే ఏంటి నాన్నా? నువ్వు దరి నుంచి కొంచెము లోతుకు నడిపించు, నేను నీకు అద్భుతం చేస్తానన్నాడు ఆయన. మనమేమంటావు? నువ్వే నడిపించు లోతుకు కూడా. అది వాక్యానుసారం కాదు. లోతుకు నువ్వు రావాలి, అద్భుతం ఆయన చేస్తాడు. ఏమని వస్తుంది అంటే, ఆ చేతున తీసేమనే రకం భక్తి మనం చేస్తే, నువ్వే నడిపించు ప్రభా, నువ్వే నడిపించు ప్రభా, నువ్వు రాను మొర్రు అని వెళ్ళిపోతుంటే లాక్కొచ్చి కూర్చోబెట్టాలి స్కూల్లో నిన్ను. విద్యందు ఆసక్తి కలిగి శ్రద్ధగా నువ్వు రావాలి. ప్రభునామానికి ఒక మంచి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చెబుతున్నారా అందరూ మంచిగా? అయ్యలారా, దేవుని వాక్యంలో ఉన్న మాట పట్టుకోండి. మీరు ఏమంటుంది వచనం? రెండవసారి మాత్రం చావకూడదు. ఒకసారి సత్యం బతికించాడు, తన తోటలో నాటుకున్నాడు, తానే వ్యవసాయదారుడై అన్నీ మనకు చేస్తున్నాడు. మనకు బడి ఏడ్చే వాళ్ళని, కన్నీరు కార్చే వాళ్ళని దేవుని కోపం అనే గండ్ర గొడ్డలికి తన ప్రాణమును, పేకను అడ్డుపెట్టి మనల్ని బతికించుకునే తండ్రులను, నాయకులను పెట్టాడు మనకి. ఇంత చేసిన తర్వాత కూడా ఫలించకపోతే, అందుకనే మొదట అన్నాను, నీ సహవాసం, నీ యొక్క అనుభవాలు ఎక్కడివి? లోతైన అనుభవాలు. ఒడ్డొడ్నియా? పైన భక్తిలో లోపుకి వెళ్ళరు, ప్రార్థన జీవితంలో లోపలికి వెళ్ళరు, ఉపదేశంలో లోపలికి వెళ్ళరు, సమర్పణలో లోతుకి వెళ్ళరు, అన్నీ పైనే. మళ్ళీ చెప్తారు, మరీ డీప్కి వెళ్ళిపోకూడదండి.
మనకు చెప్తారు మళ్ళీ, ఏంటి మధ్య బాగా డీప్గా ఉన్నావు పై నుండో మళ్ళీ చెప్తాడు. వీడు పైన వేర్లన్నీ పెట్టుకొని గట్టికి ఎండొస్తే ఎండిపోయేదాకా ఉన్నాడు. వీడు మనకి చెప్తాడు, నాతో పాటు నువ్వు ఎండిపోవాలను, మన ఇద్దరము కలిసి అగ్నిలో కాలిపోవాలను, కనుక సహోదరు నువ్వు లోపలికి వెళ్ళకుము. అదేంటో ఆ పాపిస్తాడు మాటలే నచ్చుతాయి నీకు. ఓరు బాబు నువ్వు సత్య సవరా, నేను అటు రానరా బాబు, ఎంత తిప్పరైనా సరే ఈ రాత్రి నేను వదిలేసి నేను కొంచెం వేరు లోపలికి తన్నే ప్లేస్ చూసుకుంటాను. అంటే ఎవరితో ఉంటే, ఎక్కడ ఉంటే, ఏ సహవాసంలో ఉంటే, ఏ అనుబంధంలో ఉంటే నువ్వు కాస్త లోతుకి వేరు తన్నగలుగుతున్నావు, బాగా లోపలికి వెళ్ళగలుగుతున్నావు. వాక్యంలో, ఉపదేశంలో, అభిషేకంలో, పరిశుద్ధతలో, సమర్పణలో, పరిచర్యలో కాస్త లోతు. ఇదివరకు పై నుండి ఓడివి, ఇప్పుడు లోతుకి వెళ్తున్నావా? అయితే నువ్వు ఉండే ప్లేస్ కరెక్టే, ఉండు కొంచెం. ఇదివరకు కన్నా లోతు అయిన అనుభవంలోకి రాగలుగుతున్నావా? అయితే ఉన్న ప్లేస్ కరెక్టే, ఉండు. లేదండి ఏంటో మరి నేను చాలా కాలం అవుతుంది కానీ లోతుకి వెళ్ళకపోతానంటే అది రాతి నెల. ఇక నీ వేరు ప్రయత్నం ఉన్నా అది ఇట్లా పక్క వచ్చేయాలి తప్ప లోపలికి వెళ్ళనేమోదు. వద్దు, నువ్వు వచ్చేసేయి. అక్కడి నుంచి పూర్తిగా పెళ్ళగించబడి మంచి నెలలో నాటబడితే నీకు మేలు. నేనేమన్నా మర్మంగా చెప్తున్నానా అండి? నాకు రాంది ఒకటే, తేటగా మాట్లాడటమే. ఇంకొంచెం మంచి నెలే కానీ అక్కడ ఆల్రెడీ కొన్ని ముళ్ళ పొదలు ఉన్నాయిరా, ఐహిక విచార. వీడికి అంత తలక నొప్పి. పొలం ఎండిపోతుందని యువతల పొలంలో నుంచి అవతల పొలంలోనికి ఏం చేశాడంట, పైప్ వేసి నీళ్ళు పెడితే ఈ పైపుకి 150 రంధ్రాలు ఉన్నాయి. నీళ్ళు వస్తాయా? వీడు ఎంపిక చేసుకుని అంత అందంగా చచ్చింది. ఎక్కడ వస్తారా నీళ్ళు నీకు? ఆ నాణ్యమైన పైప్ అయితే ఒక్క చుక్క కూడా వేస్ట్ అవ్వకుండా మొత్తం యువతలకు వస్తాయి. వీడు మోటార్ వేసి పైపులు వేసి అన్నీ కట్టి నాన్నసార్లు డీజిల్ తెచ్చి కొట్టి స్టార్ట్ చేసి తిప్పి 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 ఊళ్ళంతా పొగ అయిపోయి కంపు అయిపోయి ఆన అయిపోయి బురదలు మొత్తం మొదలెట్టాక మొత్తం సిలవల పొలవలే. ఎందుకని 150 కణాలు తెచ్చినాయి ఆ పైపుకి. సాగత బండి. అన్ని ఐహిక విచారాలే, తినిండ విచారాలే. సంఘములన్నిటిని గూర్చిన చింత కష్టం. ఇంటికాడే ఉన్నాయి బోల్డు. నోవహు కుటుంబం లాగా అందరి చింత ఒకటే అయిపోవాలి, ఇంకొక చింత ఉండకూడదు అంతే. ఐహిక విచారాలు. నేను అన్నాను, మనది ఏ రకమైన చెట్టు? ఇటు ముళ్ళ పోతలు ఉంటే ఎదుగుదల లేదు, రాతి నెలలు ఉంటే గబగబా ఎదిగేస్తాం కానీ వేరు లేదు, త్రోవ పక్కనుంటే అన్నీ ఉన్నా సరే కాపుదల ఉండదు, కృప ఉండదు. ఒక్కసారి ఫలించకపోతే సాయంత్రానికి ఎండిపోయింది. అదే తోటలో చెట్టు ఫలించకపోతే అప్పటికి 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు మళ్ళీ కృప కొట్టేసింది. 4 సంవత్సరాలుగా దీనికి కృప వస్తుంది, ఒక్కరోజుకే కృప, సాయంత్రానికి ఎండిపోయింది. అది రోడ్డు పక్కన దానికి కృప ఉండదు. ఒక సహవాసం లేకపోతే, ఒక తోటమాని లేకపోతే, ఒక కంచె లేకపోతే, నీకు బడి ఏడిచే ఒకడు లేకపోతే నువ్వు ఎంత సూపర్ చెట్టు నాశనం అయిపోతావు అంతే. ఓ నడిపింపు, సహవాసం, కాపుదల, కంచె, ఒక తోటమాలి, దేవుని కోపమని గొడ్డలికి అడ్డుపడి ప్రాణం పెట్టి ఏడిచే ఒకడు ఉంటే ఆ వ్యవహారం వేరేడుతుంది. కృప వెంబడి కృప 4 సంవత్సరాలకు వచ్చేస్తుంది ఈ చెట్టుకి. ఇది ఫలించాలి, అది ఫలించాలి, సాయంత్రానికి నాశనం అయిపోయింది. కృప లేదు దానికి. రెండవసారి చావకుండా చూసుకోవాలి. కాయలు రాలి ఫలములు లేక 2 మార్లు చచ్చి వేళ్లతో పెళ్ళగింపబడ్డ చెట్టు. ఇంకా నెక్స్ట్ ఫ్యూచర్ అంటే ఫ్యూచర్ ఉన్నది గాఢ అంధకారమే, నాశనమే కదా, దానికి ఏమీ లేదు. నీరు లేని మేఘమైతే పోతావు, లోతైన వేరు లేని చెట్టు అయితే పోతావు, ఒక కంచె తోటమాలు లేని చెట్టు అయితే పోతావు, 2వ మారు చచ్చిపోతావు. చాలా డేంజరు. ఇక ముగించే ప్రయత్నంలో భాగంగా 3వది, తన అవమానమును నురుగును వెళ్ళగక్కు సముద్రపు అల.
ఎగిసి పడిపోయి నురుగులుగా ఎక్కేస్తుందంట. దానివల్ల ఏమవుతుంది? ఒకటి దాహం తీరుద్దా? ఓ పంట పండుద్దా? ఏంటి అవుతుంది అసలు? వచ్చి గుద్దుకొని ఎగిరి పడిపోయి నురుగులు కక్కెత్తుంటే ఏమవుతుంది? కేరింతలు కొట్టు ఆడుకుంటారు తప్ప ఏమవుతుంది. ఇది వర్కౌట్ అవ్వదు, ఏమీ లేదు. తడావుడి తన అవమానమును నురుగును వెళ్ళగక్కువాలా ఎగిసిపడే అల తప్ప దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు. నురుగులు కక్కేస్తుంది, పుసలు కొట్టేస్తుంది, పని అవుతలేదని అంతే. నీకు ఎక్కువ చెప్తే హట్ అవుతారు, నేను చెప్పను. ఎగసి పడిపోవటమే గోల ఏమీ లేదు. తమ అవమానమును నురుగును వెళ్ళగక్కుచున్నటువంటి అలా అసలు ఎగసి పడని, నురుగు కట్టని, శబ్దము చెయ్యని పిల్ల కాలువ లక్షల మందికి అన్నం వచ్చినట్లుగా పొలమును పోషిస్తుంది. సవన్ కాపాడు. ఎంత సౌండు, ఎంత ఎఫెక్టు, ఎంత ఎత్తు, ఎంత నురుగు, ఏంట్రా పెద్ద సున్నా. స్టడీస్ అప్పుడు కాకుండా పక్క నుంచి వెళ్ళిపోతుంది చిన్న పిల్ల కాలువ, కొన్ని ఎకరాలు బతికించేస్తుంది. అది నిమ్మలముగా పారుచు సేద్యమును కాపాడుచున్న నీటి కాలువ రకమా? ఎగసి పడుతూ అల్లరి చేయుచు నురుగు గక్కుతూ ఉన్నకొను చూశాను. ప్రభు నన్ను క్షమించును గాక. ఈ చివరికి తెగబరికి ఎత్తుకెళ్ళిపోయి అరిచి కేకలేసి అలిసిపోయిన దానికి తగ్గట్టు పాపం తడిచి ముద్ద కూడు తీసి కింద బారేసి మళ్ళీ పరిగెత్తి మళ్ళీ ఎగిరి మళ్ళీ దూకి ఒక్కడ రక్షించవాళ్ళ. అసలు దేవునికి మహిమొచ్చే ఒక్క మాట లేదు. అలా ఎగసి పడిపోతుంది, అలా నూగులు గక్కేస్తుంది, అలా ఒడ్డు మీద దాహం తీరదో వ్యవసాయానికి పనికిరాదు. ఇంటికిరా బాబులాగా నీ అడావుడికి, నీ రేంజ్కి, ఎగసిపడే అడావుడికి, అసలు వచ్చే సౌండ్కి, కట్టే నురుగులకి బేబత్సాన్ని చూస్తే అచ్చు బాబో ఏముండదు. యువతలకు వచ్చాడు, చిన్న కాలం వెళ్ళిపోతుంది, బతికించేస్తుంది తోట. అసలు కొన్ని చోట్ల బిందు సేద్యం చూస్తారు, మీరు గమనించారా? ఎక్కడ కనబడి కూడా సావదండి. ఆ పైపులు అలా వెళ్ళిపోతే చిన్న రంధ్రాలు ఉంటాయి, బిందువే వచ్చేలాగా. అసలు గొడవ లేదు, గోత్రం లేదు, సౌండ్ లేదు, ఏమి లేదు, ఏడ్చి రక్త వేజ్జాయి. ఆ పంట గెలలు దిగిపోతే ఎక్కడికి అంటే ఈ బిందువులే. ఇజ్రాయెల్ దేశం అంతా బిందు సేద్యమేగా. అది టెక్నాలజీ మరీ ఎక్కువ వాడతారు, మహా తెలివైన మేధావులు కనుక. ప్రతి చెట్టుకు ఒక సెన్సార్ పెట్టాడు. ఏ చెట్టుకు తడి తక్కువై కొంచెం ఆరుదల వస్తుందో ఆ తడి తగ్గంగానే అలారం వస్తుంది, మోటార్ ఆటోమేటిక్గా ఆన్ అయిపోద్ది, నీళ్ళు వచ్చి తడిపేస్తుంది. కరెంట్ వచ్చిన చూసుకుని వేసుకోవడం, నిండిపోయిందని మళ్ళీ కట్టేసుకోవటం, ఇది తగ్గులేదు. అవన్నీ చూసి ఎట్లా అనిపించేది మనకి? అసలు ఆశ్చర్యం వేసేది. ఓరు బాబు ఏంట్రా ఆ చెట్లు, ఎంత అద్భుతం అనిపించేదో. ఈ మధ్య కొంతమంది సేవకులు అన్నా మళ్ళీ వెళ్దామా అన్నారు. నేను సౌరిబాబు గారిని సంప్రదించాను, ఆయన ప్యాకేజీ పెట్టాడు, అది గ్రూపులో పెట్టాను, ఒక్కడి మాట అల్లా ప్రాణం తీశారు. అన్న వెళ్దామా అంటే సర్లే, నేను ఆల్రెడీ చాలాసార్లు లేను కదా, వద్దులే అంటే అన్న అవసరం మీరు లేకుండా ఒక వెళ్ళబోద్దు అట్లా అందరం కలిసి వెళ్దామన్నారు. సర్లే పాపం మన సహోదరుల కన్నా ఎక్కువే ఉంది అని అయ్యగారిని అడిగా. ఓకే పాస్టర్ గారు చేద్దామని చెప్పేసి పెట్టాడు, అది గ్రూపులో పెట్టా. అయ్యగారి నెంబర్లు కూడా ఉన్నాయి అందులో, డౌట్లు వస్తే అడుక్కోండి బాబు అని. అసలు ఆ ప్రస్తావన చేస్తే ఒట్టు మళ్ళీని పట్ట పగలే సుక్కలు కనపడ్డాయి ఒకడికి. ఓరి నాయనో, అంతే అయిపోయింది ఒకటి. ఇక 4వది మార్గము తప్పి తిరుగు చుక్క.
ఏంటంట? కొన్ని చుక్కలు ఉన్నాయట, మార్గం తప్పేసినాయంట. అయినా మరుగవలదు, తిరిగి అత్తనే సిగ్గు లేకుండా ఇంకా దారి తెప్పేసినాయి. ఎప్పుడో దారి తెప్పేసినాయి. కనీసం మరుగై సావకుండా సిగ్గు లేకుండా తిరిగి అతనేయంట. మార్గము తప్పి తిరుగు. నేను ఫస్ట్ లాక్డౌన్లో ఒక పాట రాశాను, మీకు గుర్తుందో లేదో. అయ్యో అయ్యో ఎలా ఇలా తండ్రులే తప్పితే ఎలా ఇలా, తారలే తప్పితే ఎలా ఇలా. తండ్రులు తప్పితే, కుమారుడు తప్పిపోతే ఎదురు చూస్తూ ఏడ్చుకుంటారు, తండ్రే తప్పిపోతే ఎలాగరా? జ్ఞానులు దారి తప్పి హెరోదు వద్దకు వెళ్ళారంటే మరలా దారికి తెచ్చిన నక్షత్రం ఉంటే బాగుంటుంది, కానీ నక్షత్రమే దారి తప్పితే ఎలా? ఇవన్నీ కూడా విస్తారమైనటువంటి వ్యాఖ్యాన అవకాశం ఉన్న అంశములే కదా. నక్షత్రం దైవజనుడే కదా, త్రోవ చూపేది సేవకుడే కదా. ఇథియోపియా దేశపు ఆర్థిక మంత్రి అపోస్తలుల కార్యం 8వ అధ్యాయములో ఎవడైనను నాకు త్రోవ చూపకపోతే నాకు ఎలాగూ తెలియను అన్నాడు. త్రోవ చూపేది నక్షత్రమే కదా. నక్షత్రమే దైవజనుడని ప్రకటన 1:20లో నా కుడి చేతులు చూస్తున్న 7 నక్షత్రాలు 7 సంఘాలకి దూతలను ప్రభు కూడా చెప్పాడు కదా. కనుక నక్షత్రం అంటే దైవజనుడే. అయితే ఈ నక్షత్రాలకి ఒక కక్ష ఉంటుంది, ఒక మార్గం, ఒక లైన్ ఉంటుంది, తప్పకూడదు. దైవజనుడా నీవైతే అన్నాడు తిమోతికి రాస్తూ పౌలు గారు. దైవజనుడికి ఒక లైన్ ఉంది, అది క్రాస్ చేయకూడదు. మరింత విస్తారముగా మాట్లాడే అవసరం లేక మిగుస్తున్నాను. నీవే నక్షత్రమైతే నీవు జ్ఞానులకే దారి చూపుతున్న నక్షత్రానివా, నీవే దారి తప్పి తిరుగుతున్నటువంటి ఒక చెడ్డ మాదిరిని మిగిల్చినటువంటి తారవా? ఈ రోజున నా ప్రశ్న, నువ్వు నిర్జల మేఘమా, మోపైన వర్షమును కురిసే మేఘమా? నీవు మరణంలో నుండి జీవంలోకి వచ్చి కాపాడబడుతున్నటువంటి ఫలించు వృక్షానివా, లేక 2 మార్లు చచ్చినటువంటి చెట్టువా, వేళ్లతో పెళ్ళగింపబడి? 3, ఎగసి పడటమే తప్ప, నురుగు కట్టడమే తప్ప ఎవడి దాప్పికను తీర్చని సముద్రపు అలవా, లేక సేద్యమును బ్రతికిస్తున్నటువంటి నీటి కాలువా? 4, జ్ఞానులకే దారి చూపుతున్నటువంటి నక్షత్రానివా, లేక నువ్వే దారి తప్పేసావా? బిలాము దారి తప్పలేదా? అహరోనే దూడ చేయలేదా? జాగ్రత్త, మనమే దారి తప్పితే ఎలా? అపోస్తలుడే డబ్బులకు అమ్మేసుకోలేదా? వద్దు. తారలే రాలితే ఎలా, తండ్రులే తప్పితే ఎలా అనే మాట గుర్తుపెట్టుకోవాలి. ఈ పూట గాఢాంధకారము భద్రపరచబడిన ఈ జీవితాల వలె ఉందామా? లోకం పుట్టింది మొదలుకొని మన కొరకు దాచబడ్డ ఆశీర్వాదాలు పొందడానికి తండ్రి కుడి పార్శ్వమున నిలబడే వ్యక్తులంగా మారదామా? చాలా లోతైన పరిశీలనతో, చాలా తీవ్రమైన ప్రార్థనలు చేస్తూ ఒక తీర్మానానికి రావలసిన సమయం ఇది.